శ్రీదేవి డ్రామా కంపెనీ. చంటన్న, అభి, రాఘవ్ గారు, మీరు ఫస్ట్ టైం కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, ఇక్కడ కొంతమంది రియల్ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ రియల్ బిహేవియర్ ఏంటి, వాళ్ళ గురించి చెప్పడానికి కొంతమంది వ్యక్తులు రాబోతున్నారు. అందులో ముందుగా మనం వెల్కమ్ చేయబోతున్నాం మురారిని. సో లెట్స్ వెల్కమ్ మురారి. మీ అందరికీ నా లడ్డూలో నమస్కారం. మా నాన్నగారి గురించి చెప్తున్నాను. నేను బబుల్ గమ్ తింటే ఎలా సాగుతుందో మా నాన్న స్కిట్లు కూడా అలా సాగుతూ ఉంటుంది. మా నాన్న సుజాత స్కిట్లు చేయడం వల్ల మా అమ్మని పూర్ణిమ అనుకోకుండా అందరూ సుజాత అనుకుంటున్నారు. నాకు కూడా అప్పుడప్పుడు డౌటే. నాన్నగారితో క్లోజ్ ఉండాలరా, అలా మాట్లాడకూడదు. నీ క్లోజ్ పడాలనే కదా నువ్వు వచ్చింది. ఇప్పుడు నువ్వు బాగా చేయి. నీకు చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా? నీకు 2 డైలాగులు కావాలి కదా. నాకు కొద్దిగా పేమెంట్ రావాలి మీ డాడీ దగ్గర నుంచి. కొద్దిగా డబ్బులు ఏమన్నా అడగరా? కొడుకు నాకే ఇవ్వరు, నీకెందుకు ఇస్తారు? రేయ్, మీ డాడీకి నేను లెఫ్ట్ రైట్ తెలుసా? రైట్ పోనీలే గాని లెఫ్ట్ ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు అసలు. నాకు పెడితే పెట్టావు కానీ ఆ నరేష్ గారికి మాత్రం పెట్టుకు. ఎందుకంటే అందరు నాలా చిన్నపిల్లలు కాదు. ఒక ఆడపిల్లని నీకు కూడా వస్తుందిలే. అవును, నువ్వు ఈ షోకి ఏంటి యాంకర్? నీకే రాదనే కదా ఇది పెట్టింది. నాకు డౌట్, ఎవరైనా వస్తే వెల్కమ్ టు రాఘవ అనాలి కానీ నువ్వేంటున్నావు వెల్కమ్ టు రాఘవ అంటావు. రామ్ ఇలా సడన్ గా అడిగితే ఎలాగా? ఎవరైనా బాగా చేస్తే సూపర్ అలాని కానీ నువ్వేంటన్నా సూపర్ అంటావు. ఇప్పుడే కదా చెప్పాను, ఇది సూపర్ షో కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే సార్. కోటి గారు చాలా క్యూట్ గా చేశాడు. ఏ తడుకోకుండా క్లీన్ గా ఫ్లో మటు చాలా బాగుంది. ఎవరు? రాఘవ్ గారు అబ్బాయి. ఓ సార్, మీ ట్రైనింగ్ అనుకుంటాను. మంచి గొప్ప భవిష్యత్తు ఉంది తనకి. పిల్లాడే బాగా చెప్పాడు ఆయనకంటే. చాలా ఈజీ ఉంది, మంచి గొప్ప భవిష్యత్తు ఉంది నాన్న నీకు. నీ పేరేంటి బంగారం? మురారి. ఓ మురారి అనే పేరు. ఆల్మోస్ట్ అన్ని షోలకు పిలుస్తారు కదా, ఎందుకు అన్నిటికీ రావట్లేదు అంటే నాన్న వద్దు అంటున్నాడు, తొక్కేస్తున్నాడు ఇప్పటి నుంచి అని చెప్పి. మంచి పని చేశారు. అందరు నవ్వండి. బాగుంది మురారి, వండర్ఫుల్. ఐ రియల్లీ థరోలీ ఎంజాయ్డ్ నాన్న బంగారం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మురారి, థ్యాంక్ యూ సో మచ్. వాడు ఆర్టిస్ట్ ఎందుకు అవుతాను అడుగు చెప్తాడు. నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? ఫస్ట్ నేను పైలట్ అవుదాం అనుకున్నా. మా నాన్న ఒకసారి నన్ను జబర్దస్త్ కి తీసుకెళ్లి మామూలు క్యారెక్టర్ లాగా నుంచోబెట్టారు. అప్పుడు నాకు నచ్చింది బాగా యాక్టింగ్. పైలట్ ని యాక్టర్ చేశారు. యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను కానీ నీలా అవ్వకూడదు అనుకుంటా. సారీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చో. మ్యాజికల్ చేస్తామంట కదా. అవును. నోట్లోంచి కొద్దిగా యాంకరింగ్ చేయొచ్చు కదా. మైక్ ఆఫ్ చేశారా ప్లీజ్? డాడీ దగ్గర మ్యాజిక్ లో నాకేమి ఇష్టమో తెలుసా? ఏంటి? ఆరైతే కనబడు. ఇప్పుడు నెక్స్ట్ అద్భుతంగా చేయడానికి మన నాటి నరేష్ గారు రాబోతున్నారు. ఐశ్వర్య, నేను నీకు ముద్ర అవట్లేదా? అప్పుడు ఎప్పుడో వచ్చావు. లేదురా, ఇప్పుడు తమ్ముడు పెద్దోడు అయిపోయాడు కదరా. ఇవాళ గురువుల దినోత్సవం కాబట్టి ముందుగా మా గురువుల గురించి చెప్పాలి. వాళ్ళు ఎవరో కాదు, బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ గారు. ఒకసారి వాళ్ళకి గట్టిగా చప్పట్లు. ముందుగా మా గురువుల గురించి చెప్పాలంటే పెద్దగా ఏమీ లేదు. ఈ సందర్భంలో చెప్పమంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. గురువులు అంటే ముందు శిష్యుల స్థాయి పెంచాలి, కానీ శిష్యుల్ని వాడుకొని గురువుల స్థాయి పెంచుకున్న వాళ్ళు వీళ్ళు గురువులు. ఒకసారి వీళ్ళు నన్ను ఎక్కడికి ఎత్తికి తీసుకెళ్ళలేదండి. నా కష్టంతో నా కృషితో నేను ఒక్కనే పైకొచ్చాను. బుల్లెట్ భాస్కర్ స్కిట్ కు ముందు వార్నింగ్
చెప్పింది. కానీ సుధాకర్ అన్న చూసిన తర్వాత అర్థమైంది రూపం లేని అభిమానం ఒక్కదానికే కాదు సుధాకర్ అన్న కూడా. ఓకే యా వన్ టైం వాచబుల్. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే 100కి 200 కూడా ఈవెంట్లు వెళ్తాడు. ఆ 200లో కూడా 100 రూపాయలు భాస్కర్ అన్నకి ఇస్తాడు. నేనే తక్కువ కాదు, ఆ 100 రూపాయలు 50 రూపాయలు నేను తీసుకుంటాను. అక్కడ ఏంట్రా నీకు పేమెంట్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. దానికి కొంచెమైనా చెప్పాలి కదా. భాస్కర్ సుధాకర్ కాదు నాకు రోస్టింగ్ అయ్యేలా ఉంది. కమిడియన్ అయితే టైమింగ్ ఉండాల్సిన అవసరం లేదు. తలరాతలో మన టైం బాగుంటే చాలు అనే వ్యక్తి. నిజంగా మల్లెమాల ఇన్ని రోజులు ఎందుకు ఈయన కమిడియన్ గా గుర్తించదో నాకు అర్థం కాదు. 7 ఏళ్ళు ఈయనను భరిస్తూ ఈయనకి పేమెంట్ ఇచ్చింది. పొక్కై మొయ్యి వచ్చాను. నీకు బొక్కేరా ఆయన స్కిట్ లో డైలాగులు మర్చిపోతే టీం లీడర్ తిడతాడని బాధ ఉండదు, ఎందుకంటే గంటలోనే మర్చిపోతాడు కాబట్టి. ఈడొచ్చాడు రాఘవ్ గారు చూస్తున్నారు కానీ నీకు పేమెంట్ ఎంత ఇస్తున్నారా? 10 ఇస్తున్నారండి. సగం నాకు ఎవరో నేను చెప్తాను. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు ఎందుకు దేవుడా? నువ్వు ఒక్కడే బాగా కామెడీ చేస్తాను. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు పెట్టారండి? మంచోడే సార్, బాగా చేస్తాడు వీడు. కొంచెం మంచిగా చేసేవాడిని పెట్టాను. అరే నువ్వు సోఫా పక్కన అమ్మాయిల దగ్గర ఎందుకు కూర్చుంటున్నావు? అంటే అమ్మాయి కొద్ది బాగుంది అందుకే. అంటే నవ్వలేదు అబ్బాయి కేర్ చేయలేవురా? నేను ఇక స్వచ్ఛందంగా లొంగిపోతానండి దయచేసి. జడ్జిమెంట్ చప్పట్లు అలాంటి జడ్జిమెంట్ కావాలా సార్? ఎంతో మంది జడ్జిమెంట్ ఇచ్చాము, ఇది మటు జడ్జిమెంట్ లేని జడ్జిమెంట్ అన్నమాట. మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. ఎన్నో స్కిట్స్ అని చూస్తూ ఉంటాను. ఎప్పుడు ఒకే ఎనర్జీలో ఉంటారు మీరు, ఎక్కడ డ్రాప్ అనేది లేదు. ఎప్పుడు నవ్వుతూ చక్కగా చేస్తుంటారు మీరు. నేను తరోలు ఎంజాయ్, ఇలా డెఫినెట్ గా మా ఆడియన్స్ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకొని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే చూడు ఎలా ఉందో. సరే నువ్వు చేయవు అన్ని చేయవు ఏంటన్నా ఇది? బాగా చేద్దామని ప్రిపేర్ అవుదామని చెప్తున్నమాట. ఇప్పుడు నువ్వు యాంకర్ చేస్తున్నా అనుకుంటున్నావా? సరే నేర్చుకుంటానన్నా. నేను చేస్తా అన్నా. నీకు ఎంత ఇస్తారన్న పేమెంట్? ఇస్తున్నారు నాన్న ఏదో కొంచెం. అసలు ఎందుకు ఇస్తున్నారన్నా? ఆ కళ్ళజోడు నాకు ఇవ్వన్నా. మ్యూజిక్ పెట్టండి. అన్నా దీనికే కదన్నా నీకు పేమెంట్ ఇస్తుంది. నాకన్నా బాగా చేసావు. మనందరం చాలా సందర్భాలుగా తెలిసి ఫోటోలు దిగుతూ ఉంటాము. అవి ఒక్కోసారి ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాంటి ఫోటోస్ అన్ని కలెక్ట్ చేసి మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక స్లైడ్ షో తయారు చేశారు. సో ఆ ఫోటోస్ అన్ని ఒకసారి చూసుకుందాం. రామప్రసాద్ గారు ఇది ఎప్పుడంటే 11 o'clock అంటే సన్నీగాడు ఆల్రెడీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు. ఎక్కడ తీసారు ఇది? నాకు భయం వేస్తాను, ధైర్యం వేస్తారని. నువ్వైతే ఇద్దరు ఉంటారు, ఒకడు ఉండవు కదా. సన్నీగడి సినిమా తీసుకెళ్తాను రారా అంటే సినిమాకి వెళ్ళి ఇంగ్లీష్ మూవీ. సినిమా టైటిల్ స్టార్ట్ అయింది, నేను ఎంజాయ్ చేస్తున్నాను. పక్కన చూస్తున్నాడు అంతే పోయలే. అమ్మ కరెక్ట్ టైంకి వచ్చేస్తే భోజనంకి. నేను ప్రసన్న సినిమా డిస్కషన్ కోసం వెళ్దామని చెప్పి ముందు మెడిటేషన్ చేస్తున్నాం. ఈ లోపల సినిమాలు ఫోన్ చేయలేదు మాకు. ఇది ఎక్కడ అసలు? ఎందుకు ఏ రూమ్ చెప్పలేదు.
ఏంటమ్మా ఎంత తింటే ఎంత అయ్యావు? అది డిప్లొమాలో ఒక 8 years బ్యాక్. చాలా డెప్ ఇది నేను కాలేజీ అట్ట 10 రూపాయలు అంటే కిరాణా షాప్ పెట్టుకుంటారు, 100 రూపాయలు అంటే పెట్టుకుంటారా? అమ్మో అది హాస్పిటల్ రా, చూసారా సిలిండర్ బోట్ల రా, మా అక్కడికి వెళ్ళి కామెడీ చేస్తాడా ప్రసాద్ అన్న. ఇక మనకు దక్కడు జిత్తుగాడు మనం ఏమైనా ఫోటో తీసుకుంటే ఎప్పుడు తీసుకోవాలంటే అక్కడ నర్సులు ట్రీట్మెంట్ మానేసి నవ్వుతున్నారు. ముందు ఏదో చెయ్యండి అమ్మా అన్నాడు బాబు. అసలు జిత్తు హాస్పిటల్కి వెళ్ళిందే నీ వాళ్ళు అనుకుంటాను. ఒక తాయిను ఇనుసపు తాయిను ఇను మా ఊరి వైభోగం. అది తింటనట్లేదు నాకు క్షుద్ర పూజలా ఉంది అది వీళ్ళు ఎప్పుడు ఒక పాట పెట్టుకొని తింటారు రూమ్ లో, ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. జీడి పప్పు పేరేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక్క పూట అన్నం కోసం. ఇది రియల్ ఫోటో దొరికేసాడు ఒకసారి. బస్తాలెత్తే వస్తాడు. సినిమాలో లేకపోతే రియల్ గా నువ్వు పని చేస్తా? రియల్ గానే అన్న, అది ఆ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఈ ఆర్కెస్ట్రా బాబు కాదురా, ఇండోలో యాంకర్ నువ్వు చేస్తున్నావా? మీరు ఈ ఫోటో చూస్తేనే ఎంత మై మర్చిపోయారు. మీకు మీరు మర్చిపోవాలంటే ఇంకో 2 ఫోటోస్ ఉన్న దగ్గర. అరే వద్దురా, అరే ఆవేశం సార్ ఫోటో చూపిస్తున్నా, ఎందుకు ఫీల్ అవుతున్నావు? అమ్మతో అన్న నిజంగా ఆవేశిస్తారు అనుకున్నా అన్న. అన్న అమ్మ ప్రాణం పోస్తుంది అది చెప్పన్న ఒకసారి. ఆ వాడు మేఘనాథ్ నా లైఫ్ లోని ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నదంటే వాడే మేఘనాథ్. యూకే లో ఉంటాడు, రాలాపేడు. సింగపూర్ ఏం కాదు బాబు, సింగర్ ఇచ్చేది. ఆడు చూడాలో సన్నిగాడు. ఆ టైంలో కూడా సుధీరుడికి అమ్మాయి కావాల్సి వచ్చింది అని పెట్టాం. అబ్బా అది డూపా అప్పట్లో అలా ఇచ్చాం ఒకటి. మాకు ఆది అన్న టీమ్ లీడర్ అయినప్పటికీ కూడా నాతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. యాక్చువల్లీ నా లైఫ్ లో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఆ సిచ్యువేషన్ తర్వాత ఈ రోజు దాకా ఒక హ్యాపీగా ఉంటున్నానంటే దానికి కారణం మా అమ్మ, అక్క, ఆది అన్న. లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. ప్రియదర్శి గారు అయితే ఫుల్ ట్రిప్ అవుతున్నారు, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. సో హ్యాపీ దట్ యువర్ ఎంజాయింగ్. బ్రో మీకు ఏమైనా బోర్ కొడితే చెప్పండి. మీరు దాన్ని అలా చిన్నపిల్లలు నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ లైక్? మమ్మల్ని కమెడియన్స్ అని ఆపాదిస్తున్నారు, మీరు నిజమైన కమెడియన్స్. ఇదంతా బయట నన్ను అడుగుతుంటారు ఇదంతా స్క్రిప్టెడా అని. ఇక్కడికి వచ్చి కూర్చుంటే కానీ తెలియదు ఇది స్క్రిప్టెడే కాదు అని. ఇట్స్ ఆల్ ఇంప్రొవైజేషన్ అన్న. బేసిక్ ఇది ఫస్ట్ స్క్రిప్టెడ్ అన్న, కానీ రాయక ఇలా అయింది. చూసారు కదంటే స్వీట్ మెమరీస్. గ్యారెంటీగా ఇలాంటి పిక్చర్స్ అన్ని ఎవరో మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు కోర్టు గ్యారెంటీగా ఆడే తీసుంటాడు. సో అలాంటి మెమరీస్ అన్ని మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బ్రింగింగ్ బ్యాక్ ద మెమరీస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. వెగ్గర్స్ అంటే మనలాగా ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉంటే ఎలా అన్న వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. ఏంటోరా తినడానికి తిండి కూడా ఉండట్లేదు అన్న. నువ్వు తినడానికే లేకపోతే ఇక మాకెక్కడ ఉంటది. అరే పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం చెప్పు. నువ్వు పోయేటప్పుడు తీసుకెళ్తున్నావు కదన్నా.
అందుకని ఏంట్రా కనిపించట్లేదు సాయంత్రం పూట్ల మొన్న ఒకరిని ఇలాగే ఏమన్నా ధర్మం చేయమని చెప్పానంటే నా ఫోటో వేసి వెళ్ళిపోయింది, ఏంటో అర్థం కాలేదు. దాన్నే చిల్లరేయడం అంటారన్నా. ఇప్పుడు ఒకవేళ ఎవడైనా వచ్చి మనకు టెంకాయ వేస్తే ఏం చేద్దాం? 10 కాయ కాబట్టి నాకు 6 కాయ, మీ ఇద్దరికి 4 కాయ. నాకేంటో అడగడం తెలియదురా. నీకు తెలియకపోవడం ఏంటన్నా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మరి అడిగాను అన్నిసార్లు అడిగావు. అరే ఏమన్నా యాంకరింగ్ మాత్రం కష్టం రా బాబు. ఈ సూట్లు వేసుకొని ఇలాగే నించోని చేసి ఒళ్ళంతా లాగేస్తుంటది రా బాబు. ఒకటే నీకే ఒళ్ళంతా లాగేస్తే చూసే మా కాళ్ళు అన్ని లాగేస్తున్నాయి తెలుసా? అమ్మా చిల్లరేగా వేస్తారన్నా. డబ్బులు ఏమవుతండి? మరి ఇంకేం కావాలి? మీ ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తే. ఎందుకు? మీరు అంత దూరం నుంచి నడుచుకొస్తే మీకు కాలు కింద పోదు కదా, మీ ఇంటికి వచ్చి అడుక్కుంటా. ఓ సో స్వీట్. నాకు కూడా అంతేనండి, డబ్బులు వద్దు. అసలు మీరు ఈ గుడికి రావటమే మా అదృష్టం. మీలాంటి వాళ్ళు వస్తుంటేనే మాకు ఆనందంగా ఉంటుంది. సో స్వీట్. మీలాంటి వాళ్ళు వస్తూ ఉండాలండి. ఉండవా, మాది కూడా ఉంది. నేను యాక్చువల్లీ బెచ్చగాండి కాదండి, మీకోసం నీ గెటప్ వేసుకున్నా. ఓకే సో స్వీట్ మీరు ఇద్దరైతే. నన్ను సో స్వీట్ అంటలేదేంటి? నిజంగా నమ్మేసింది నువ్వు అడుగుతున్నాడు అంటే ఆవిడ. ఎవరు అడిగారా నిన్ను? అడుగుతారేమో అని మేలుకొత్తారేంటి? అసలు ఎవడైనా అడుగుతాడా? నేను అడుగుతా. నువ్వు అడుగుతావు మాకు తెలుసు. క్లాస్ పీపుల్ డోంట్ కమ్. నువ్వు రమ్మన్నారా, వెళ్ళిపో. మామూలు గుట్టు చెప్తున్నా. మామూలు ఉండదు. ఏరా ఉందా? ఏంటి? చిల్లర్రా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఒకసారి వెళ్ళి చూసుకో చిల్లర ఉందో లేదో. నువ్వు బొచ్చు తెచ్చుకోలేదా? నన్ను అడగరా? నీ దగ్గర ఏముంది ఇస్తావు మాకు, వెళ్ళు. అబ్బా ఎవడో మంచిగా తాగి ఎంతో కొంత 10 అయిపోయి 100 వేస్తాడు. ఈ అడ్రస్ ఏడండి? చెప్తా. స్ట్రైట్ వెళ్ళు, లెఫ్ట్ తీసుకో, బ్యాక్ రా, అవును అడుగు. మా ఏరియాలోకి వచ్చావంటారు నువ్వు? మా ఏరియాలోకి వచ్చి అడుక్కుంటావా? నేను అడుక్కునేవాడిని కాదు. అబ్బా మా తెలుసులే, ఎన్నిసార్లు చూడలేదు నిన్ను. నిన్ను చూసి ఇటు పాడైపోతున్నాడు చూడు. నేనేం చేశాను? సూట్ వేసుకొచ్చాడు, సూట్ వేసుకొచ్చాడు. పొద్దుకుని అడుక్కునే వాళ్ళకి పని పాట లేకుండా పోయింది, మెట్ల మీద కూర్చొని. మేము కూడా అదే అనుకుంటున్నాం మిమ్మల్ని చూసి. ఏనా అంత పెంచారు, ఎంతో కొంత వేయచ్చు కదండి. పర్సు కాదండి అది. ఓ అమ్మ చాలా పర్సులు పెట్టినట్టుందండి. ఎవరైనా పర్సులు పెట్టుకుంటారు, మీరు పరుపే పెట్టినట్టున్నారు వెనక. కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, పని చేసుకోవచ్చు కదా. ఆ పరుపు ఇవ్వచ్చు కదండి, పడుకోవడానికి లేదు మాకు. అరే అడుక్కోవడం అనేది ఒక ఆర్ట్. అబో పెద్ద ఆట మా తెలియదు, చూపించు మరి. నేను చూపెడతాను, చూసి నేర్చుకోండి. అమ్మా ధర్మం చెయ్యండి, బాబు ధర్మం చెయ్యండి. అమ్మా ధర్మం చెయ్యండి, బాబు ధర్మం చెయ్యండి. బాబు ధర్మం చెయ్యండి. బాబు వద్దులే, ఇదిగో నీ దగ్గర లేనట్టు ఈ కూడా తీసుకో కావాలంటే. ఏంటి రాబాయలు మీరు బెగ్గర్సా? అవునండి, మీ ఆపరేషన్ కి కలెక్ట్ చేస్తున్నాం. A few moments later. అన్నయ్య ఇంజెక్షన్ వరకు వచ్చినాయి అన్న.
ఇంకొక అరగంట కూర్చుంటే ఆపరేషన్ కవర్ అయిపోతాను. అన్నయ్య నీ గురించి తెలియట్లేదు అలాగే చెప్పు నీ గురించి. చెప్పనా ఏం లేదు బ్లాంక్ అయిపోయింది నేను. ఏయ్ సెంటర్ ఫస్ట్ నువ్వేం అడగలదు సార్? అడిగా అడిగా ఒక 100 నీ నడిగా అట్లీస్ట్ 50 అయినా ఇస్తారని. మీరు అడుక్కునే వాళ్ళు నాకు నమ్మబుద్ధి. అడుక్కునే వాళ్ళకి స్టైల్ ఉంటది అయ్యా. నువ్వు పైకి లేవు ఒకసారి చెయ్యి. ఆహా ఎంత ఉంటాయి అమ్మో, ఆహా అంత ఉంటాయి అమ్మో, ఎంతేసి నా తీసుకుంటాను తల్లో దండం పెడతా. ఏమయ్యి ఏదన్నా ఏమన్నానండి బాబు నేను. నీకు వచ్చాయి వాళ్ళెవ్వరికి రాదు సార్, మీరు వెళ్తే నెక్స్ట్ ఇంకోళ్ళు వస్తారు. ఓకే ఇది చెప్పు మరి నాకు. ఏంటంటే బూతులు తిడుతున్నారు? తాగేసి వచ్చావా? మందు దొరక్క ఇలా వచ్చా. మరి ఊతున్నావు? ఉత్తిన యాక్టింగ్ చేస్తున్నాను, మందు దొరకట్లేదు. బాబు ఒక 500 రూపాయలు చేంజ్ ఉందా? 500 చెల్లాలంటే కనీసం మళ్ళీ 100 వేస్తాడు రా. ఉందండి. ఇవ్వండి సార్. అమ్మయ్య ఫుల్ బాటిల్ అమ్మేసి వచ్చేది పల్లీలతో సహా. థ్యాంక్ యూ తమ్ముడు. అడుక్కోండి మళ్ళీ వస్తాను ఫినిష్ అయిపోగానే. ఇప్పుడు ఏంటి పరిస్థితి? బొచ్చులో పనిచేయగానే నువ్వు అలా వీధిలోకి వెళ్ళి ఏదో అడుక్కొని రా. రైడింగ్ 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 రెడీ అంటారే. అదే కోరిక తీర్చాం కదా. తీర్చారు. ఎలా ఉందనేది జడ్జిలు అడగాలి. ఓకే మనో గారు చాలా కొత్తగా చేశారు, ఫెంటాస్టిక్, సూపర్. ఎంత కొత్తగా ఉంటుందో మీరు చెప్తే మాకు తెలియదు సార్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు కాన్సెప్ట్ బాగుంది కానీ మీరు ముగ్గురు భిక్షగాళ్ళంటే ఎవరైనా నమ్ముతారు? బిచ్చగాలంటే నమ్మకపోతున్నావు, ఇటు సూటే కదా నమ్మేశారు అందరూ. అదొక్కడు కానీ మాలా చేస్తుంటే నమ్మేవారు కాదు. చంపేస్తాను. మా అబ్బాయికి ఎంత బాగానే ఉన్నాడు. మీరేమో మా బాబు అంటారు, మనోడేం బయట బాబా బాబా అంటారు. ఇదే అనిపించింది మేడం. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద ఇంపార్టెంట్ పర్సన్. ఆయన చెప్తే గానీ యాక్ట్ ఎలా వచ్చిందో తెలియదు మాకు. నరేష్ నిజంగా చాలా బాగా చేశారు. కేవలం 1 టైం వాచ్. ముగ్గురు గురించి అంట సపరేట్ గా అంటే చెప్పు. రామ్ ప్రసాద్ అన్నది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో చూసుకోవచ్చు. అది మన ప్రసాద్ ల్యాబ్ లో చూసుకోవచ్చు. అరే నా యూట్యూబ్ లో పోస్ట్ వస్తుంది కదా తమ్నేల్, ఆ తమ్నేల్ అది ఇలా ఓపెన్ చేసి ఆపేయచ్చు అంతే. నరేష్ కింద కామెంట్స్ లో మాత్రం స్టార్ అయిపోతాను మళ్ళీ. లేదా ఈసారి ఛాన్స్ అది మాన్యుల్ గారు కొట్టేశాడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. లెట్ మీ వెల్కమ్ మై జీ ఫ్యామిలీ. హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ ప్రదీప్ని. అసలు ఈ రోజు ఇలా ఉన్నాం కాను రామ్ ప్రసాద్ పంచాయతీ వాడుతుంటాను. సారీ ప్రదీప్, క్షమించను. ఈ రోజు మనకి డి ఫైనల్స్ కి వచ్చేసాం. ఈ డి లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తున్నారు ఆది, దాన్ని ఆపడానికి వస్తున్నాడు సుధీర్ అండ్ దీపికా పిల్లే. రావాలి విడివిడిగా. హాయ్ హలో హలో వెల్కమ్. హాయ్ హలో వెల్కమ్. ఏంటి జాంకాయలు సుధీర్, నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతానో లేదో తెలియదు కానీ నేను ఏడిస్తే మాత్రం నువ్వు ఇప్పుడు ఆ డైలాగ్ సెట్ అవ్వదు. నువ్వు ఎండిపోతే నేను ఉండిపోతానో లేదో కానీ నువ్వు ఉండిపోతే నేను ఎండిపోతా అని చెప్పు. బాగుంటుంది. ఏంటి రష్మియా? yes I'm రష్మి. look into my eyes. బాగుందిరా, బాగుంది. తెలుసు నీకు ఏదైనా బాగుంటదిలే కానీ. సర్లే. హాయ్ దీపిక పందికొక్కు. దీపిక పిల్లి. ఆడ పిల్లి, నువ్వు పందికొక్కు. నీకు నా ఫాలోయింగ్ గురించి తెలియట్లేదు అది, సీరియస్లీ. ఇప్పుడు ఇందాక పందికొక్కులో ఉన్నా. ఏదేమైనా మన వాళ్ళు వచ్చాక మనమే గెలుస్తాం. హలో ఎక్స్క్యూజ్ మీ, ఈసారి మాది గెలుస్తుంది. మీది గెలిస్తే మాది గెలుకుతుంది, మాది గెలుస్తుంది.
ఈసారి మేం గెలుస్తాం. హలో మేం గెలుస్తాం. లేదు మేమే లేదు గెలుస్తాం. మేమే గెలుస్తాం. మేమే విన్. ఆగండి ఆగండి, జడ్జెస్ వస్తారు. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చేయి పట్టి నూడా నలుపు నేరేడంటి కళ్ళల్లో ఓ మై గాడ్ సేమ్ ఇది సిల్క్ కదా. హలో, ఇది సిల్కా? నా బొగ్గు బిల్డితే వచ్చేది మిల్కా, ఇది కాదు. మీరెవరు? గణేష్ మాస్టర్. మీరు గణేష్ మాస్టర్? మీరు ప్రియమణి పూర్ణ గారా? మేము అమ్మట్లే. హెయిర్ ఏంటి? యాక్చువల్ గా డి రేటింగ్ ని టాప్ లో ఉంది కదా, ఇంకా టాప్ లోకి తీసిపోదామని ఆలోచించి అలా వెనక పెట్టేశారు దాన్ని. ఇదిగో జడ్జిమెంట్ జాగ్రత్త చెప్పండి, నేను ఒకటి చెప్తాను, దాన్ని తిరగేసి నువ్వు చెప్పు, బోర్లేసి నువ్వు చెప్పు, బోర్లేసి నువ్వు చెప్పు. ఈ షోకి నేనే ప్లస్, పూర్ణ నేను ప్లస్, ప్రియమణి ఈ షోకి నేనే ప్లస్, పూర్ణ నేను ప్లస్ మీ షోకి. ఇద్దరు కలిపి ప్లస్. ఎందుకలా? మైనస్ కలిస్తేనే కదా ప్లస్. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? పూర్ణ గారు, ప్రియమణి గారు. దిస్ ఇస్ పూర్ణ. వాళ్ళిద్దరు ప్లస్సే, వాళ్ళిద్దరు క్యారెక్టర్లు మీరిద్దరు ఏడమే మైనస్ అంటున్నాను. అది పూర్ణ అసంపూర్ణంగా డ్రెస్ చేసినంత మాత్రాన పూర్ణ అయిపోద్దా? అది గారు ఓకేరా ఓకేరా. మీరు వెళ్ళి కూర్చోండి జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. వదిలే వెళ్ళి. బ్లెస్సింగ్స్ తీసుకోవారా గణేష్ మాస్టరే? గణేష్ మాస్టర్ సరే, మీరు వెళ్ళి మీ ప్లేస్ లో కూర్చోండి. గణేష్ మాస్టర్, మనం ఫైనల్స్ కి వచ్చేసాం. ఏంటి అప్పుడే ఫైనల్సా? నేను ఇప్పుడే 2 ఫ్లాట్స్ కి అడ్వాన్స్ వచ్చాను. ఒక కొత్త కార్డ్ తీసుకుందామని అనుకున్నా. ఆపనమ్మా, నీకేం కొత్తగా బాగానే కొనుక్కుంటున్నారు. నేను ఒకటికి 4 లక్షలు, ఒకటి 3 లక్షలు లేక నా ఫ్లాట్ అమ్ముకోవాల్సి వస్తుంది. ఫస్ట్ కంటెస్ట్ రావాలి. Oh my God, speechless. ఏంటి పర్ఫార్మెన్స్ అసలు? ఒక్క ప్రాపర్టీతో మొత్తం స్టేజ్ కవర్ చేస్తున్నావు నువ్వు. మైండ్ బ్లోయింగ్. ఎవరు ఫ్లోర్ దురిచేవాడు, ఎవరు కంటెస్టెంటో కూడా తెలియదు మీకు. నేను చెప్పింది ఫాలో అవ్వమని చెప్పాను కదా మీకు. ఇలాగే చెప్తే నెక్స్ట్ ఎపిసోడ్ కి మీరు ఉండరు. మీరుంటారా? గణేష్ మాస్టర్ మే ప్రియమణి మామి, పూర్ణ మ్యామ్, ప్రదీప్ ఇక్కడ. లెట్స్ వెల్కమ్ ఫస్ట్ కంటెస్టెంట్ అక్షా ఖాన్. యాక్చువల్ గా అక్షా ఖాన్ నేను పెద్ద ఫ్యాన్. అరే నాన్న, దా బ్లెస్సింగ్స్ తీసుకో. గణేష్ మాస్టర్ బ్లెస్సింగ్స్ తీసుకోరా నాన్న. అదే కదా, మీరు గణేష్ మాస్టర్ కాదు. కాదు. ఫైనల్స్ కి రాదెట్లయితే. డాన్స్ చాలా బాగుందమ్మా, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. చెప్పండి, తిన్న చాలు. అక్సా, you make me smile all the time. You're just mind ఆవిడ స్కిట్ చేయలేదు, నవ్వడానికి డాన్స్ చేసింది. అక్సా అంటే ఎక్స్ప్రెషన్ క్వీన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ముద్దు ఇవ్వాలని ఉంది. అక్కడ దాకా వెళ్ళి నేను ఇస్తాను. నాకు ఈలే గాని నేను ఇచ్చేస్తా. బుగ్గలో ఒక కొరకలాని ఉంది. కొరుక్కో. బొగ్గ బొగ్గు కాదు, బొగ్గిది. లేదు, ఏమకు కూడా ఫైనల్స్ కి వచ్చేది రాలేదు. ఏమ్మా అక్సా, ఏమన్నా చెప్తావా? అసలు ఈ రోజు ఇంత మంచిగా పర్ఫామ్ చేశానంటే దానికి మెయిన్ రీజన్ సాంగ్స్. ఓహ్, మీరు కూడా అన్నారు కదా. సో ఈ రోజు నా వెనకాల నిలబడి నాతో ఇంత మంచి డాన్స్ చేపించి ఒక పర్సన్ ఉన్నారు సార్. సో ప్లీజ్ వెల్కమ్ అనిల్ మాస్టర్. అనిల్ మాస్టర్ కాదమ్మా, సునీల్ మాస్టర్. సారీ సార్, అంటే ఫ్లోలో తప్పుగా చెప్పేసాను. ప్లీజ్ వెల్కమ్ సునీల్ మాస్టర్. యాక్చువల్లీ ఈమెకి లెగ్ ఇంజురీ అయింది నిన్ననే. ఇక్కడ
చూడండి ఎక్స్ట్రా ఓ మై గాడ్, బోన్స్ ఆర్ బ్రేకింగ్. బోనే లేదు ఇక్కడ, బోనే లేదు ఇక్కడ. ఒక వావ్ ఫ్యాక్టరీ వేయాల్సింది, అది వేసి ఉంటే సాంగ్ ఇంకా వేరే లెవెల్లో వేసేది. చూపించు ఒకసారి. ఇంక ఎక్స్ట్రా దించుకు ఇంటికి వెళ్ళి ఇది వేసి ఉంటే సాంగ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయేది. ఇంజురీ అయింది కదా, అందుకే నెక్స్ట్ కంటెస్టెంట్ పిలిపి, అక్కడ నెక్స్ట్ కంటెస్టెంట్ రావాలి. కంటెస్టెంట్ పిలిస్తే మాస్టర్ వచ్చేవేంటయా? మీరు పిలుస్తారా లేదని దానికి నేనే ముందు వచ్చే మాస్టర్. మాస్టర్లు ఒకళ్ళు జడ్జిల కంటే వీళ్ళు ఎక్కువ కనపడాలనుకుంటారు. ముందు కంటెస్టెంట్ రమ్మని పో. సార్ ఇదే స్టెప్ ఒకసారి మనం సుధీర్ చేద్దాం ఒకసారి. యా షూర్ రామ్మా. మాస్టర్ నేను అలవాటే కదా కాలు చాపటం. ఆ స్టెప్ కొరియోగ్రాఫ్ చేసింది ఈడు మాస్టర్. ఓ అది నువ్వా? ఆ స్టెప్ అలా పడి మోకాళ్ళు వెనక్కి వెళ్ళాక ఎటెల్ని అది నీకేమన్నా అప్పు ఉందమ్మా? నీకు పోయేటప్పుడు పెట్రోల్ కొందా? ఏ నీకు గణేష్ మాస్టర్ ఉన్నాయా? అది గుర్తు చేస్తాను, లేకపోతే నీ యూసుఫ్ కూడా రెంట్ అన్ని గుర్తొస్తున్నాయి నాకు. జడ్జిమెంట్ కి ఇద్దాం. పెర్ఫార్మెన్స్ ఎలా చెప్పండి. యాక్చువల్ గా ఫస్ట్ లో చాలా బాగుంది, లాస్ట్ లో కొంచెం డౌన్ అయింది. లాస్ట్ లోనే బాగుంది, ఫస్ట్ లో కొంచెం ఇలా అది కాదు, మధ్యలో కొంచెం డల్ అయింది. ఇప్పటి వరకు బాగుంది, ఇక్కడే డల్ అయింది. ఇప్పుడు ఫైనల్ ఎవరైతే వీక్ పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళు ఇక్కడ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. మీరు కాదు మరి మీరేనా? నేను కూడా కాదు, కంటెస్టెంట్ నేను అంది. సో విన్నర్ ని ఇప్పుడు అనౌన్స్ చేద్దాం. ప్రదీప్ రండి సార్, రండి. దా చేతులేండి, చెప్తా. ఇది కావాలి మనకి. ఏరా నాన్న భయంగా ఉందా? భయం ఎందుకు? ఏ భయపడండి. ఏడిపోతుందా నాన్న? ఏయ్ ఏడవండి. అరే మ్యూజిక్ ఏంటి ఏడవట్లేదు? ఏం మ్యూజిక్? జడ్జి నాకే ఏడిపోతుంది ఇది. ద విన్నర్ ఈస్ 3, 2. మాస్టర్ వాచ్ బాగుంది, అందరికి ఒకసారి చూపిరా. గో చూడండి.